సమాజం ఏమైపోతుందిరా నాయన. శివాజీ అన్న మాటల్లో తప్పేముందిరా. సామాన్లు కనబడకుండా చీరలు కట్టుకోండి అని చెప్పాడు. అదే సామాన్లు బాగుండాలంటే అంటే లైకుల మీద లైకులు, సబ్స్క్రైబ్ చేస్తారు. అసలు హీరోయిన్ల మీద ఏముందిరా సమాజానికి ఉపయోగము? సగం చీర కట్టుకొని సగం జాకెట్ కట్టుకొని బయట ఊపుకుంటూ తిరిగితే మనం సంతోషపడాలా? నిన్నగాక మొన్ననే ఒక హీరోయిన్ ఒక ఫంక్షన్కి వెళ్ళి కారు ఎక్కి లోపల మొత్తం తీసేశారు కదరా. డ్రెస్ అంతా ఊడదీసి కారు ఎక్కిచ్చారు కదరా. దాన్ని ఉద్దేశించి అని ఉంటాడు, చీరలో అందంగా ఉండండి, సామాన్లు కనబడకుండానని. దీనికోసం శివాజీ మీద ఓబడి ఒక్కొక్క తమిళలు శివాజీని అరెస్ట్ చేయాలని, ఇప్పుడు ఏదో శివాజీ క్షమాపణలు కోరాడని కూడా చెప్తున్నారు. ఏమిరా దుర్మార్గం ఎట్టతయారు. మహిళలని అదుపులో పెట్టుకోవడం సమాజంలో మగవాళ్ళ బాధ్యతరా. మా ఆడవాళ్ళు ఎంతోమంది చూస్తూనే ఉన్నాం మన సోషల్ మీడియాలో. కొంతమంది బీభత్సంగా తిరగడం, గలీజ్గా మాట్లాడడం వ్యవహారాలు ఎక్కువ ఆడవాళ్ళరా మగవాళ్ళ కంటేను. ఏమిరా ఆయన అన్న దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే విమర్శించాలి, కానీ ఏమన్నా బాగుండండి లక్షణంగా సామాన్లు కనబడకుండా అన్నాడు. అదే ఇంకొక ఆడమనిషికి వలగరుగా మాట్లాడితే లైకులే లైకులు. ఇట్లా పోతాంది సమాజం. చివరి ఆఖరికి సోషల్ మీడియాలో పడి చచ్చిపోతుంది.